దేవుని వాక్యం అనే ఖడ్గము చేత ఎన్నో విషయాల్ని ఎదుర్కోవచ్చు, పోరాటం చేయొచ్చు. దేని మీద పోరాటం చేస్తాం? పైనే ఉంది కదా 10వ వచనం నుండి, తుదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రములను ఎదుర్కొనుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగవచాన్ని ధరించుకోండి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలిగినట్లు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచనములో ఒకటి దేవుని యొక్క వాక్యం. ఖడ్గములాగా వాని తంత్రాలు చాలా ఉంటాయి, వాని దుర్గములు చాలా ఉంటాయి. వాడు వేసేటువంటి పై ఎత్తులు చాలా ఉంటాయి. వాటన్నిటినీ నువ్వు ఛేదించాలి అని అంటే నీకు ఖడ్గం ఉండాలా? ఖడ్గము దేవుని వాక్యం. దేవుని వాక్యము ఖడ్గము ఉన్న వాళ్ళు చాలా జీవితం జీవించినటువంటి వారు ఉన్నారు. మోషే, ఏలియా, వాళ్ళు చాలా జీవితం, వాళ్ళకి వచ్చిన కష్టాలు చిన్న కష్టాలు కాదు. వాళ్ళకి ఎన్నో విషయాల్లో శోధనలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు. మరి అలాంటి పోరాట సమయంలో కావాల్సింది ఏంటంట? వాక్యం కావాలి. వాక్యం ఉన్నవాళ్ళు ఎలాంటి పోరాటాలనైనా జయించగలుగుతారు. ఇందులో యేసు ప్రభు మనకి మంచి ఎగ్జాంపుల్. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు అరణ్యములో సాతానుతో పోరాటం చేస్తూ వచ్చాడు. అక్కడ వాడినటువంటి ఆయుధం ఏంటి అని అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం యొక్క ఎఫెక్ట్ ఎలాగుంటుంది తెలుసుకోండి మీరు. ఇలాగన ఆ ఖడ్గాన్ని సరిగ్గా వాడినటువంటి యేసు ప్రభు ఉన్నాడు కదా, అది అట్లా ఉంటుంది ఎఫెక్ట్. వాక్యము అనేటువంటి అంశం ఉంటే ఆ వాక్యాన్ని ఖడ్గములాగా వాడి ఎదురుగా ఉన్నటువంటి పోరాటాల్లో ఎలాగైనా జయం సాధించిన వారు ఉన్నారో యేసు ప్రభుని అర్థం చేసుకోవచ్చు. ఆయన 3 ఏట్లు వేశాడు ఖడ్గంతో. ఆయన దగ్గర ఏముంది? ఖడ్గం ఉంది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆయన వేసినటువంటి ఒక దెబ్బ ఖడ్గంతో 4వ వచనములో, అందుకు ఆయన అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అన్నాడు. ఒక ఏటు పడింది. దానిపైన అతను ఏదో అన్నాడు. ఇక ఈ ఖడ్గము ఈ వాక్యము ఏటు పడేసరికి ఇంకంతే, అవుట్ అంతటా అని అతను ఇంకొక ప్రయత్నం చేశాడు. అప్పుడు 7వ వచనంలో, అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదు అని మరి ఒక చోట రాయబడి ఉంది. ఏం వాడుతున్నాడు? రాయబడింది వాక్యం వాడుతున్నాడు. సాతాను ఇచ్చేటువంటి ఆ శోధనలకి, వానితో పోరాటంలో దేవుడు వాడేటువంటి ఆయుధము వాక్యమే. 3వదిగా 10వ వచనం, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నది. 3 చోట్ల రాయబడి ఉంది అని మాట్లాడాడు. ఎక్కడ రాయబడింది? గ్రంథంలో రాయబడి ఉంది, దేవుని వాక్యంలో రాయబడి ఉంది అంటే ఏంటన్నమాట? దేవుని వాక్యం ఇలా చెప్పింది అని చెప్తున్నాడు. సో దేవుని వాక్యాన్ని ఖడ్గము వలె
నువ్వు వాడాలి. ఎఫెక్ట్ ఎలాగుంటుంది చెప్పండి. ఇప్పుడు నీ దగ్గర వాక్యం ఉండి నీవే గనక ఎలాగన వాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ వాక్యం ఎఫెక్ట్ ఉన్న నీవు ఎలాగుంటావు? వాక్యం ధ్యానించండి, దివారాత్రము ధ్యానించండి అని పలుకుతున్నటువంటి మాటలు. 3 విషయాలు మీతో చెప్పాను. దేవుని వాక్యాన్ని దేనితో పోలుస్తూ వచ్చాడో చూడండి. ఆ ఎఫెక్ట్ నీకు అర్థం కావడానికి మొదట్లో సొమ్ము ఏ అవసరమైనా తీర్చుకోగలిగే విధంగా ఉంది. దేవుని వాక్యం అంటే ఒక సొమ్ము ఉన్నట్టే. మంచు దేవుని వాక్యం అంటే ఒక బ్లెస్సింగ్ ఉన్నట్టే. అది నన్ను ఇంకా ఆశీర్వదిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం అంటే ఖడ్గం ఉన్నట్టే. దేవుని వాక్యం నీ దగ్గర ఉంటే ఖడ్గం ఉన్నట్టే. వాక్యంతో కొట్టేయడమే. వాక్యం తెలియకపోతేనే చాలా సమస్యలు, పోరాటాల్లో ఓడిపోతూ ఉంటాం. ఈ వాక్యం తెలియకనే హవ్వ ఓడిపోయింది, యేసు ప్రభు గెలిచాడు. యేసు ప్రభు వాక్యాన్ని సేమ్ ప్రాబ్లం ఆమెకి. ఇలాగనే యేసు ప్రభుకి ఎలాంటి శోధనలో హవ్వకు కూడా అదే శోధనలో. మీరు పోల్చి చూసుకోండి ఒకసారి. హవ్వకు కూడా అదే శోధనలో. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ కొట్టాడు, నేత్రాశ అన్నీ చూపించింది సాతానుడు. నేత్రాశ లింగల వాక్యంతో కొట్టేశాడు. జీవపు డంబము, ఎందుకు నువ్వు ప్రభువు కావాలంటే ఇలా చేసుకో అని ఏదో చూపించాడు మార్గం. అవి కాదు, నాకు ఎలా రావాలో ఘనత నేను అలా తెచ్చుకుంటా, అంతేగాని నీ కాళ్ళకు మొక్కి కాదు అని వాక్యంతో కొట్టాడు. కానీ హవ్వ పడిపోయింది. ఎందుకనంటే ఆమెకి ఏం లేదు, వాక్యము లేదు. ఖడ్గంలో వాడలా, అసలు లేదు ఆమె కాడ. దేవుని వాక్యం ఉన్న వల్ల ఎఫెక్ట్, దేవుని వాక్యం యొక్క ఎఫెక్ట్ మనుషుల్లో ఇలాగ ఉంటుంది అనే విషయాలు 3 చెప్పాను. ఇంకొకటి కీర్తన 119వ కీర్తన 105వ వచనం. ఇది బాగా తెలుసు మనకి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. దేవుని వాక్యమును ఎలా పోల్చాడు అని అంటే వెలుగు అని పోల్చాడు. వెలుగు ఎప్పుడు అవసరం అంటే చీకటి ఉన్నప్పుడు అవసరం, చీకటి ఉన్నప్పుడు అవసరం. ప్రియమైన దేవుని పిల్లారా, చీకటిని పాపంతో చాలా సందర్భాల్లో పోల్చారు. పాపంలో ఉన్నవాడు చీకటిలో ఉన్నవాడు అన్నట్టుగా చెప్పాడు. పోలికలు అర్థం చేసుకోండి. దేవుని వాక్యం యొక్క ప్రభావాలు ఎలాగుంటాయి అవి చెప్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యము ఎలాగనుంటుందో కొన్ని పోలికలు చెప్తున్నాను. ఆ పోలికలు అర్థమైతే దేవుని వాక్యం అలాగుంటుంది అని, అది కలిగినది ఆ ఎఫెక్ట్ ఎలాగుంటుందో ఆ విషయాలు మీతో చెప్తున్నాను. ఓకే. వెలుగు, చీకటిలో నుండి వెలుగు, చీకటిని పారదోలేటువంటి వెలుగు. చీకటి అని అంటే పాపం అని అనుకోవచ్చు. పాపంలో ఉండే చీకటిలో ఉన్నవారు అని అంటున్నారు. మరి అలాంటి వారికి దేవుని వాక్యం ఎలాంటిదంట? వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపం. ఇక్కడ 2 మాటలు చెప్పాడు. నా త్రోవలకు వెలుగు. పాదము అంటే అడుగు తీసి అడుగు ఎక్కడ పెడుతున్నావో, నువ్వు వేసేటువంటి నీ పాదం ఎక్కడ పడుతుందో అక్కడ తేలుందా, పాముందా, ముళ్ళుందా, కంకర్రాయి ఉందా, బాగానే ఉందా, నువ్వు అడుగు పెట్టే ప్లేసు బురద ఉందా. చీకటి అనుకో, ఎక్కడ పెడుతున్నట్టు తెలీదు. కానీ
వాక్యము ఉన్న వాళ్ళ పాదం ఎట్లాంటిదంటే ఎక్కడ అడుగు పెడుతున్నాడో తెలుస్తుంది. అది అర్థం. వాక్యం తెలిసిన వాళ్ళు తమ అడుగు ఎక్కడ పెడుతున్నాడో తెలుస్తుంది. వాక్యం తెలిసిన వాళ్ళు తమ త్రోవ, అంటే ఏ మార్గంలో ఏ త్రోవలో వెళ్తా ఉన్నావో ఎక్కడికి వెళ్తున్నావో కనపడుద్ది. ఇప్పుడు చెప్పండి, వాక్యం లేని వాళ్ళు అయితే ఎక్కడ అడుగు పెడుతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్న భార్యాభర్తలే, వాళ్ళు ఎందుకు అరుచుకుంటున్నారో తెలీదు, వాళ్ళు ఎందుకు కీసులు ఆడుకుంటున్నారో తెలీదు, ఏమి లేదు, వాళ్ళకి వాక్యము లేదు. వాళ్ళ జీవితం ఎలా వెళ్తుందో, వాళ్ళ త్రోవ ఎలా వెళ్తుందో అర్థం కావట్లే వాళ్ళకి. సో దేవుని వాక్యం ఎలాంటిది అని అంటే, మన పాపపు చీకటిని బయటపెట్టి నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావో చూపిస్తూ ఉంటుంది. చీకటి అంటే వాస్తవాలు దాచిపెట్టేది, వెలుగంటే వాస్తవాలని చూపించేది, అంతే. ఉన్న బలంగా చీకటి పడిపోయింది అనుకో, ఇప్పుడు ఈ మూలన ఏముందో మనకు తెలియదు. అదే వెలుగుంటే, కానీ మూలన ఉన్నది ఉన్నదే, మీకు అర్థమవుతుంది కదా. చీకటి అంటే ఉన్నదాన్ని కనపడకుండా చేస్తుంది, వెలుగంటే ఉన్నదాన్ని చూపిస్తుంది. సో దేవుని వాక్యం ఎలాంటిది అని అంటే వాస్తవాల్ని చూపించేది, వాస్తవాల్ని చూపించేది. ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి తప్పుడు బోధలు ఇవన్నీ, ఇది రైటా రాంగా, పిచ్చి పిచ్చి మాటలన్నీ, పిచ్చి పిచ్చి సాక్ష్యాలన్నీ వింటామంటే అసలు అసహ్యం వేస్తుంది వినడానికే. ఈ సాక్ష్యాలు ఇట్లాంటి. మంచి అల్లుడు కావాలని ప్రార్థన చేశాను, మంచి అల్లుడు వచ్చిండు, దేవుడు ఇచ్చాడు. తర్వాత ఆయనకి చైన్ కావాలని ప్రార్థన చేశాను, దారిలో దొరికింది నాకు చైను అని సాక్ష్యాలు చెప్తుంది. ఏం సాక్ష్యాలు? వీటిని మించిన సాక్ష్యాలు చాలా చెప్తున్నాం. భక్తి గాడి తప్పుతుంది, సిద్ధాంతం, క్రైస్తవ సిద్ధాంతాలు దారి తప్పుతూ ఉన్నాయి. సంఘము ఉనికి, సంఘపు పరిచర్య, క్రైస్తవం యొక్క మూలాలు, క్రైస్తవం యొక్క పద్ధతులు, అసలు ఏంటి క్రైస్తవం అనేది తెలియకుండా వెళ్ళిపోతుంది. వేరే క్రైస్తవం సమాజంలో చలామణి అయిపోతుంది ఎక్కువ శాతం. నేను పదే పదే ఈ మాటలు చెప్తా ఉన్నా మీకు. భక్తి అనుకుంటున్నారు కానీ అది భక్తి కాదు, అది సంఘం అనుకుంటున్నారు కానీ సంఘం కాదు, అది పరిచర్య అనుకుంటున్నారు కానీ పరిచర్య కాదు. వారు చెప్పేది సువార్త అనుకుంటున్నారు కానీ అది సువార్త కాదు. వాళ్ళు ఆరాధన అని చేస్తున్నారు కానీ అది కాదు ఆరాధన. బైబిల్ వేరే చెప్పింది. ఎలా తెలుస్తుంది నీకు? వాస్తవం ఎలా తెలుస్తుంది? వాక్యం అంటే తెలుస్తుంది. అందుకనే చెప్తున్నాను, వాక్యము తెలియాల. అప్పుడు నువ్వు చేసేది రైటా రాంగా, నీ భక్తి కరెక్టేనా కరెక్ట్ కాదా, నీ అడుగు ఎక్కడ వేస్తున్నావు, నీ త్రోవలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వాక్యం తెలిస్తే నీకు అర్థమైంది. ఎవరు చెప్తే వాడు వచ్చి ఏదేదో చెప్తే నమ్మడానికి కాదు. ఒకవేళ నీ దగ్గర వాక్యం తెలియదు అనుకో, ఎవడు వచ్చి ఏ కాకమ్మ కథలు చెప్పినా అది నువ్వు నమ్ముతావు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో 11వ వచనం ఉంది కదా, మనకు తెలిసినది మంచి ఎగ్జాంపుల్ అది. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో బెరయ సంఘం 11వ వచనంలో ఏముంది? వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగుండవో లేవో అని ప్రతిదినము లేఖనములు. భక్తి చేస్తున్నావు, సంఘముగా ఉన్నావు, ఆరాధన పరిచర్య చేస్తూ ఉన్నావు. వచ్చే బోధకులు వేరే వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, పౌలు లాంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళు చెప్పేది రైటా రాంగా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పరిశీలించరు. వాళ్ళ దగ్గర వాక్యమును ఉంది, ఆ వాక్యాన్ని పరిశీలించారు. పరిశీలిస్తే వాస్తవాలు బయటపడ్డాయి. లేకపోతే కడుపుబ్బ నవ్వించే పాస్టర్లు ఎక్కువైపోయారు. ఇప్పుడు కూర్చున్నంతసేపు, నిలబడితే గంటన్నర సేపు
మిమ్మల్ని ఫుల్గా నవ్వించి పంపించే పాస్టర్లు వచ్చారు. భలే ఎంజాయ్ చేస్తారు మీరు వాళ్ళ ప్రసంగాలు వింటే. ఓకే, మరి ఇది చెప్పేది రైటా రాంగా, ఇది కరెక్టా కాదా, తప్ప ఒప్పా అని నీకు తెలియాలంటే నీకేముండాలని? సో వాక్యము గనక మీ దగ్గర ఉంటే దాని ఎఫెక్ట్ ఏముంటుంది అంటే నిన్నెవ్వరు మోసం చేయలేరు, నిన్నెవరు మోసం చేయలేరు, నిన్నెవరు దారి తప్పించలేరు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులనగా చేయి. నా మాటే సత్యం, యేసు ప్రభు చెప్పాడు. ఫ్రీగా ఉంటావు, ఫ్రీ. ఒకటి నువ్వు నమ్ముతావు, అదే వాళ్ళు చెప్పింది కాదు. ఎవరెవరు ఏదేదో చెప్తే ఏ గాలికి ఊగినట్టు అట్ట ఊగే రకం కాదు. వాక్యం ఉన్నవాళ్ళు వాస్తవాలు చూస్తారు, ఎక్కడ అడుగు పెడుతున్నారు, ఎలా వెళ్తున్నారో అర్థమవుద్ది. వాక్యం యొక్క ఎఫెక్ట్ మనుషుల్లో అలాగ ఉంటుంది. ఇంకో మాట చూస్తాం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వాక్యము అని చెప్తున్నా మీరు ఇంత స్లోగా తీస్తున్నారంటే వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. ఎవడైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖాన్ని చూసుకొని అటుపక్కకు పోయి మర్చిపోయినవాడు మాదిరి ఉంటాడు అని. సో వాక్యం ఎలాంటిది అనంట, అద్దం లాగా ఉంటుంది అని చెప్పాడు. వాక్యం యొక్క ఎఫెక్ట్ ఎలాగ ఉంటుంది ఆ విషయాలు మీతో మాట్లాడుతున్నా. వాక్యం ఎఫెక్ట్ ఎలాగ ఉంటుంది అని అంటే, వాక్యం ఎలాంటిది అని అంటే అద్దం లాంటిది. వాక్యము అద్దము లాంటిది. అద్దము ఏం చేస్తుంది అని అంటే, ఏం చేస్తుంది? మీ ముఖాన్ని చూపిస్తుంది. ముఖం మీద మురికుందా, మచ్చ ఉందా, ఎంట్రుకలు సరిగా దూకున్నామా లేదా, మొత్తం చూపిస్తుంది. సో మనం ఎలాగున్నామనే సంగతి ఎవరు చెప్పేదాకా తెలియదు. ఏదో నీ ముఖం మీద ఏదో ఉందే అని ఎవరు చెప్తే కానీ తెలియదు. అది అద్దం అంటే మొత్తం చూసుకుంటాం. సో అద్దం అలాంటిది అన్నమాట. ఇంకా అద్దాన్ని ఎలా చూడవచ్చు అని అంటే మొత్తం చూపిస్తుంది అని అంటున్నాడు. ఎక్స్రేలు ఉన్నాయి కదా, ఎక్స్రే మొత్తం చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? లోపల విషయాలు కూడా చూపిస్తుంది. అద్దం అలాంటిది అన్నమాట. మీరు అర్థం చేసుకోండి. చూపిస్తుంది. అద్దం మన పై ముఖాన్ని చూపిస్తుంది. ఎక్స్రే ఏం చేస్తుంది? అసలు లోపల ఉన్నవి కూడా చూపిస్తుంది. మన అంతరంగాల్లో ఉన్నటువంటి విషయాలని కూడా, అంతరంగ అవయవాలను కూడా చూపిస్తుంది. ఇంకా స్కానింగ్. సో అద్దం లాంటిది అనంటే ఇవన్నీ అద్దాలే, మొత్తం చూపించేయి అన్నమాట. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అని చూపిస్తుంది కదా, అద్దాలే. మన హృదయపు అంతరంగాల్ని కూడా, హృదయపు స్థితిని కూడా చూపించేది వాక్యం. సో వాక్యం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో చూడండి. ఇక అన్నీ చూపిస్తుంది అంట. దాని ఎఫెక్ట్ ఎలాగుంటుంది ఆ విశ్వాసిలో? మొత్తం చూసుకుంటుంటాడు. తన హృదయపు స్థితిని చూస్తుంటాడు, తన ఆత్మీయ జీవితాన్ని చూసుకుంటుంటాడు. ఏమంటారు? వాక్యం ఎఫెక్ట్ ఎలాగుంటుంది? వాక్యం లేనివాడికైతే తన ఆత్మీయ స్థితి ఏందో తెలియదు, ఎలాగున్నాడో తెలియదు, ఎక్కడ సరి చేసుకోవాలో తెలియదు, ఏ విషయం చేస్తే పాపమో తెలియదు, ఏది చేస్తే పాపము కాదో తెలియదు, ఏమీ తెలియదు. మరి వాక్యము ఉన్నవారైతే హృదయపు అంతరంగపు స్థితులను కూడా చూసుకుంటాడు. నా ఆత్మీయ స్థితి ఎలాగుంది, నేను ఇలా మాట్లాడాను తప్ప ఒప్ప, మంచిదా కాదా, నేను అక్కడికి వెళ్ళాను మంచిదా కాదా, ఈ మధ్య నేనేదో ఇలా అవుతున్నాను, ఇది రైటా రాంగా, ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయండి?
వాక్యం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకనంటే వాక్యము అద్దములాగా ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది. అద్దం ఏం మళ్ళీ మాయ చేయదు. ఏం చూపిస్తుంది? ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది. అది మీ అద్దంలాగా చూసుకోండి. కొంతమంది కారు అద్దంలాగా చూస్తుంటారు వాక్యాన్ని. కారు అద్దం ఏం చేస్తుంది అంటే నీకు తెలుసు, వేరే వాళ్ళని చూపిస్తుంది. ఇట్లా చూస్తారు కొంతమంది, వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, ఆయన బాగున్నాడా, ఏమో బాగుందా. వేరే వాళ్ళ అద్దాలు కారు అద్దాల్లా కాదు. నీ ఇంట్లో నీ అద్దం ఉంది కదా, అలా చూసుకో, నీది కనపడుద్ది. ఇక్కడ చెప్పింది తన సహజ ముఖం, మీకు అర్థం అవ్వాలి కదా. సో దేవుని వాక్యము ఇలాగనే మనల్ని చూపిస్తుంది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఒక మాట చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, 16, 17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుకొనుటకు, నీతి యందు శిక్ష చేయుటకు. సో ఇలా చేస్తుంది అనమాట. అర్థం ఏం చేస్తుంది? ఇదిగో ఇది బాగలేదు, ఇలా తుడుచుకో, ఈ తల వెంట్రుకలు బాగలేవు, దువ్వుకో, ఈ కన్ను చూస్తే బాగానే ఉందిలే, ఈ డ్రెస్ చూస్తే పర్వాలేదు ఉంచుకో, ఈ ప్యాంటు చూస్తే బాగలేదు తీసేయి. మీకు అర్థమవుతుంది కదా. సో దేవుని వాక్యం ఉన్న వాళ్ళు ఎలా చేస్తారంటే ఇక్కడ చెప్పినట్టుగా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుకోవడానికి, తప్పు దిద్దుకోవడానికి, నీతి యందు శిక్ష చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. అద్దంలాగా చూపిస్తుంది. ఏమి మార్చుకోవాలో, ఏమి చేర్చుకోవాలో చేసుకుంటారు. దేవుని వాక్యం ఉన్న వాళ్ళు అలా చేసుకుంటుంటారు రోజు. దేవుని వాక్యం లేని వాళ్ళు మార్చుకునేది లేదు, తీర్చుకునేది లేదు, చేర్చుకునేది లేదు. సో దేవుని వాక్యము అర్థంలాగా ఉంటుంది అని అంటే ఎప్పటికప్పుడు మనం సరి చేసుకునేటువంటి అవకాశాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మీయ స్థితిలో మనం మోసపోకూడదు ప్రియులారా. పర్వాలేదులే, ఇదిగో ఇది ఇక్కడే దిద్దుకోవాలా, శిక్ష చేసుకోవాలా, సరి చేసుకోవాలి, విషయాలన్నీ చెప్తూ ఉంది. లేఖనం ఏం చెప్తుందో, ఒక విషయం ఏదో ఖండిస్తుంది, ఖండిస్తే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే సరి చేసుకోవాలి. మరి వాక్య ధ్యానం ఎన్ని మేలులు చేస్తాం. వాక్యం యొక్క ప్రభావం మనిషిలో ఇంత లోతుగా పనిచేస్తుంది. వాక్యం ఉన్న వాళ్ళు అంత ప్రభావితంగా ఉంటారు. ఇంకో మాట చదువుదాము. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం. విత్తనము దేవుని వాక్యము. వాక్యాన్ని దేంతో పోల్చాడు అనమాట? విత్తనం. ఈ పోలికలు మీకు తెలిసినవి. వాక్యము యొక్క ఎఫెక్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. అది అందుకోసం చెప్తున్నాడు విత్తనము. సో విత్తనం అంటే ఏంటన్నమాట? ఏంటి విత్తనం అంటే? వాక్యమేలే. నేను మామూలుగా విత్తనం గురించి అడుగుతా ఉన్నా. మొలకెత్తుద్ది కదా, నాటబడుద్ది, నాటుకొని పైకి వస్తుంది, అట్ట కదులుద్దా? విత్తనం యొక్క ఆ స్థిరత్వం అర్థం చేసుకోండి. సో విత్తనము గురించినటువంటి విషయాలు ఏంటంటే దేవుని వాక్యం. సో చెట్లు, విత్తనాలు, విత్తనం విత్తితే అది పెద్ద చెట్టు అయింది, మంచి ఫలాలు ఇస్తుంది. సో ఆ అవగాహన అంతా మనకు ఉంది. కాబట్టి దేవుని వాక్యం అలాంటిది అని అన్నాడు. పేతురు పత్రిక తీద్దాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయబీజము నుండి
కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు. మీరు దేవుని పిల్లలయ్యారు, దేవుని పిల్లలు అయ్యారని అంటే ఆ వాక్యము అక్షయ బీజముగా నాటితే పుట్టినవాళ్ళు అలాగ వచ్చారు. సో దేవుని వాక్యం ఎలాంటిది అని అంటే అక్షయ బీజము లాంటి విత్తనం. అది హృదయాల్లో నాటుకుంది. ఇప్పుడు నీకు విత్తనము నాటబడింది, మొలకొస్తుంది, చెట్టు అవుతుంది, అభివృద్ధి అవుతుంది, విస్తారంగా ఫలిస్తుంది. సో దేవుని వాక్యము మన హృదయాల్లో నాటబడేటువంటి విధంగా ఉంటుంది, నాటుకుంటుంది. యాకోబు పత్రికలో కూడా ఈ మాటలు చూడొచ్చు. యాకోబు పత్రిక ముందుంటుంది కదా, 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి, నాటుకునేది ఏంటి? విత్తనాలని. ఓకే, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. సో వాక్యం ఏం చేస్తుంది అన్నమాట? నీకు లోపల నాటబడి, నాటిన తర్వాత విత్తనం ఏం కావాలి? మొలకెత్తాలి కదా, చెట్టు అవ్వాలి కదా, ఫలాలు ఇవ్వాలి కదా. మామిడి విత్తనం విత్తావు అంతే, విత్తితే చాలా. సో దాన్ని ఉంది కదా పని. దేవుని వాక్యం ఎలాంటిది అంటే విత్తనం లాంటిది, నీ లోపల నాటుకుంటుంది, ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది అనే విషయాలు చూస్తాం. నీకు ఆత్మ ఫలం తెలుసు కదా, విత్తనము నాటుకుంటే ఫలం వస్తుంది. ఆత్మ ఫలం అది ఒక గోడ మీద ఉంది, ఫలములు కాదు, ఫలం ఒక్కటే. టేస్ట్ చాలా రకాలుగా ఉంటాయి. అది ఆ ఫలములు ఏమేమి ఉంటాయంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం, ఇలాగిన 9 లక్షణాలు ఫలములో ఉంటాయి. ఏమి నాటుకుంటే? దేవుని వాక్యం నాటితే ఫలాలు కనపడతాయి. ఎఫెక్ట్ అలాగ ఉంటుందండి. సో అందుకని ఇందాక మనము కీర్తన మొదట్లో చదివాం కదా, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఎట్లా ఉంటాడు? ఆకువాడక తన కాలమందు ఫ్రెష్గా ఉంటాడు. సో దేవునికి దగ్గరగా చేస్తుంది. దేవుని వాక్యం నాటబడింది, నీ లోపల నాటుకుంటుంది. దేవుని వాక్యం ఉన్న వాళ్ళు అలాగుంటారు, ఫ్రెష్గా ఉంటారు, డెవలప్ అవుతూ వస్తారు. లోపల ఉంటుంది బీజం, అసలు బీజం. ఇంకో మాట చదువుదాం. కీర్తన 119 103వ వచనం. 119వ కీర్తన మీరు చదివితే మొత్తం దేవుని వాక్యం గురించి ఉంటుంది. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, నా నోటికి తేనె కంటే తీపి. ఏంటి అది? తేనె కంటే తీపి కానీ ఏదో పదార్థం కాదు, వాక్యం గురించి చెప్తున్నాడు. ఇంకా చదివితే ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 19 కాదు 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా 15:16. నీ మాటలు నేను వాటిని భుజించి తిని. నీ మాటలు దొరికితే నేనేం చేశా? భుజించాను. ఇందాక నాకున్నాడు తేనె, ఇప్పుడు ఏం చేశాడు? భుజించాడు. నిర్మలమైన వాక్యము అనే పాల వలన అనే మాట పేతురు పత్రికలో మనకు తెలుసు. పాలు, తేనె, భుజించి తిని అంటే భోజనము. తర్వాత ఎహెజ్కేలు గ్రంథంలో
3వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3. ఓకే. నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించు, ఈ గ్రంథమును భక్షించి. సో ఈ మాటలు అర్థం చేసుకోండి. భక్షించు, ఆ గ్రంథమును భక్షించు. చివరిగా ఒక మాట చదువుతాను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9-10 వచనాలు. నేను ఆ దూత యొద్ద వెళ్ళి ఆ చిన్న పుస్తకాన్ని నాకు ఇమ్మని అడగ్గా ఆయన ఏమన్నాడు, దాన్ని తీసుకొని తినే అన్నాడు. గ్రంథముని తిను, ఈ పుస్తకాన్ని తిను అని అంటున్నాడు. అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురంగా ఉంది. అంతటి నేను ఆ చిన్న పుస్తకం దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేశాను. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉంది, కానీ దాన్ని తినివేసిన తర్వాత అది నా కడుపుకు చేదైంది. సో దేవుని వాక్యాన్ని మొత్తం మీద ఏమనొచ్చు? ఆహారం అనొచ్చా? అది తినండి, దేవుని వాక్యాన్ని తినండి, భక్షించండి. సరే, అన్నం ఎందుకు తినాలి? సో దేవుని వాక్యాన్ని తినండి అంటున్నాడు. సో మనము ఆహారం కాబట్టి ఆహారం ఎందుకు తినాలి? బలం కొరకు, శక్తి కొరకు నువ్వు తినాలి. బలం ఉన్నాడు, మంచి భోజనం చూసేవాడు వాడిని ఎవరేం చేయలేరు. అదే మంచి భోజనం లేనివాడు దుబ్బితే పడతాడు వాడు. సో ఇది అర్థం చేసుకోండి ప్రియమైన పిల్లారా. సాతాను నిన్ను పడేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు కదా. ఏళ్ళతో తప్పడం కాదు, గొలుసులతో లాగే అంత ఉంటాడు కదా. మరి నీ దగ్గర బలం లేకపోతే? సో బలం ఉండాలి అని అంటే వాక్యం తినాలి. వాక్యం ఉన్నవాళ్ళు ఫుల్గా మీల్స్ చేస్తుంటారు, వాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఎఫెక్ట్ అలాగ ఉంటుంది. మరి ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇంకా 2 విషయాలు చెప్తాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అది సింపుల్గా చెప్పేస్తున్నాడు. నా మాట అగ్ని లాంటిది. అగ్ని మీకు తెలుసా ఏం చేస్తుంది? 1 బంగారాన్ని అయితే ప్యూరిఫై చేస్తుంది, చెత్తనైతే తగలబెడుతుంది. ఇది చేసేది. సో ఇప్పుడు ఈ దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే మంచోన్ని ఇంకా బాగా చేస్తుంది, చెడ్డోన్ని తగలబెడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని దేవుని వాక్యం ఉన్నోళ్ళు మంచి పనుల్లో బాగా తయారవుతుంటారు. దేవుని వాక్యం లేని వాళ్ళు ఏంటంటే వాడి చెడ్డతనంలో ఇంకా నశించిపోతుంటాడు, ఆఖరికి నరకంలో కూడా కాలిపోతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి సంబంధించినటువంటి ఆ క్రీస్తు పోలిక స్వభావం ఇదో ఇక్కడ చెప్తాను. దేవ స్వభావంలో మీరు పాలివారగటానికి వాగ్దానాలు ఇచ్చాడు. అంతేగాని వాగ్దానాలు నీకు పిల్లలు కలుగుతారు, నీవు ఇల్లు కట్టుకుంటావు, నీకు పెళ్ళి అవుతుంది, అవి కాదు వాగ్దానాలు. దేవుడు బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు? నీలో దేవ స్వభావం రావాలా, అందుకోసం నీకు వాగ్దానాలు. ఓకే. సో అలాంటి స్వభావంలో మీరు ఎదుగుతూ రావాలి, ఇంకా ప్యూరిఫై అవ్వాలా. బంగారాన్ని అగ్ని ఏం చేస్తుంది అంటే ఇంకా శుద్ధీకరిస్తుంది. సో దేవుని వాక్యము నిన్ను ఇంకా 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 శుద్ధీకరిస్తూ వస్తుంది. దేవుని వాక్యం నిన్ను శుద్ధి చేస్తూ వస్తుంది. అదే దేవుని వాక్యము నువ్వు గనక రాంగ్ వేలో వెళ్తుంటే నిన్ను కాల్ చేస్తుంది. ఫైనల్గా చెప్తాను, ఇదే ఇర్మియా గ్రంథంలో మీరు చదివితే సుత్తి వంటిది కాదా? ఓకే. దేవాని దివ్యవాక్యము అనే పాట ఉంటుంది. ఆ పాటలు ఈ పోలికలన్నీ ఉంటాయి, చక్కగా పాడుకోండి, ధ్యానించుకోండి. సుత్తి ఏం చేస్తుంది? పగలగొట్టేస్తుంది.
దేవుని వాక్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారని అంటే వారికి ఎదురయ్యే వాటిని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది ఎఫెక్ట్ అలాగుంటుంది. దేవుని వాక్యం లేకపోతే నువ్వేం చెప్తావు? రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో ఏదో అంటాడు అనుకొని పోతుండాలి. అదే నీ దగ్గర వాక్యం అంటే పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. అది దాని అర్థం. నీ ఎదురుగా ఏది నిలబడకూడదు, పగలగొట్టు. దేంతో? వాక్యం ఉన్న వాళ్ళు అయితే పగలగొడతారు. మన దగ్గరికి వచ్చి నువ్వేంది ఇలా చెప్తున్నావు అని మన దగ్గరికి వచ్చి దాడి చేసి, మా దగ్గర ఉంది సుత్తి బాత్తం అట్టనే. అర్థమవుతుందా? సో ఈ 9 లక్షణాలు దేవుని వాక్యంలో ఉంటాయి. దేవుని వాక్యం ఉంటే ఇవన్నీ మనకు అర్థమైనవి. వాటి ఎఫెక్ట్ అలాగుంటుంది. దేవుని వాక్యం యొక్క ప్రభావాలు అలాగుంటాయి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, ధ్యానించండి. మీకే ధ్యానించండి. దేవుని వాక్యంలో ఎదగండి, దేవుని వాక్యంతో కట్టబడండి, దేవుని వాక్యంలో స్థిరపడండి, వాక్యానుసారంగా బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం.